బీజేపీ కొత్త అధ్యక్షుడిగా మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేరు దాదాపు ఖరారయ్యింది. ఆయనకు హైకమాండ్ నుంచి ఉదయం ఫోన్ రానుందని సమాచారం. ఇక అధ్యక్ష ఎంపికలో కీలకమైన నామినేషన్ల ఘట్టం ఇవాళ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నామినేషన్లను స్వీకరిస్తారు. కాగా ఈటెల ఒక్కరే నామినేషన్ వేస్తారని తెలుస్తోంది. తరువాత పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సుంత. ఎటకేలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎవరనే దానికై ఈ రోజుతో తెరపడే అవకాశం స్పష్టంగా కనబడుతా ఉంది. సో ఇప్పటికే అధికారికంగా బీజేపీ కొత్త అధ్యక్షుడి సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజు అత్యంత కీలకమైన నామినేషన్ ప్రక్రియ అవుతుంది. సో మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య ఈ యొక్క నామినేషన్ దాఖలు చేస్తారు. సో అధ్యక్ష పదవి కోసం ఎవరైతే రేస్ లో ఉన్నారో వారు నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది. అయితే అధిష్టానం మాత్రం ఎన్నిక కాకుండా ఎవరైతే ఒకరు ఉంటారో ఫైనల్ గా ఒకరితో అంటే సమన్వయపరుచుకొని అందరూ ఒక్క తాటిపై నిలిచి ఒకరి పేరే సూచించే విధంగా రాష్ట్ర నాయకత్వానికి ఇప్పటికే ఒక దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది, సూచించినట్టుగా తెలుస్తోంది. సో దాంట్లో భాగంగా ఒక్కరితోనే నామినేషన్ వేయించి ఆ ఒక్కరినే రాష్ట్ర అధ్యక్షుడిగా రేపు ఎన్నిక తర్వాత అధికారికంగా ప్రకటించాలని అధిష్టానం భావిస్తోంది. సో మొదటి నుంచి కూడా చూస్తాం, గత కొద్ది నెలలుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎవరనే దానిపైన రకరకాల చర్చలు, రకరకాల ఊహాగానాలు ఆ తెరపైకి జరిగాయి, ప్రచారం జరిగాయి. సో అందులో 4-5 పేర్లు కీలకంగా వినిపించాయి. అందులో ఈటల రాజేందర్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, అదేవిధంగా ధర్మపురి అరవింద్ కావచ్చు, బండి సంజయ్, రామచంద్రరావు, డికే అర్ణ, ఇలాంటి ఎన్నో పేర్లు ప్రచారం జరిగాయి. కానీ ఫైనల్ గా మాత్రం రేపు అధ్యక్షుడు ఎవరైనా దానికి రేపు బీజేపీ అధిష్టానం అధికారికంగా తెరదీస్తోంది. రేపు ఎన్నిక కూడా పూర్తిగా పోతుంది. సో అయితే మొదటి నుంచి కూడా ఒక పేరు ప్రధానంగా వినిపించింది. అది అందరికి తెలిసిన విషయమే. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కాబోతున్నారని చెప్పేసి గత కొద్ది నెలలుగా ప్రచారం జరిగింది. సో రేపో మాపో అధికారికంగా ప్రకటన ఉంటుందని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎవరైనా దానిపైన ఎవరు నామినేషన్ వేయాలి అనే దానిపైన కూడా ఒక స్పష్టమైన వైఖరితో బీజేపీ అధిష్టానం ఒక మెసేజ్ సందేశాన్ని పంపనున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇప్పటికే ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎన్నికకి సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. సో ఎన్నిక కోసం ఎవరైతే రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఎవరైతే ఇక్కడ నియమైనారో, ఇన్ఛార్జీలు ఉన్నారో అందులో ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి శోభా కర్లందాజే ఉండగా ఆమె ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. సో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సునీల్ బన్సిల్ కూడా మరికొద్ది గంటల్లోనే హైదరాబాద్ రాబోతున్నారు. సో వీరి ఇద్దరి ఆధ్వర్యంలోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. సో ఈ రోజు అంటే మరి గంటల్లోనే 2-3 గంటల లోపే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే కాబోతున్నారో వారికి అధిష్టానం పెద్దల నుంచి ఫోన్ వచ్చే అవకాశం ఉంది. సో ఎవరికైతే ఫోన్ వస్తుందో వారే ఈ రోజు సాయంత్రం నామినేషన్ వేస్తారు. సో ఒక్కరే నామినేషన్ ఇస్తారు కాబట్టి రేపు అధికారికంగా కూడా ఆ పేరే అధ్యక్షుడిగా ప్రకటిస్తారు. అయితే ఎవరు అనే దానిపైన అందులో ముఖ్యంగా బీజేపీ అధిష్టానం మాత్రం ఈటెల రాజేందర్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మల్కాజిగిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ రాష్ట్ర బీజేపీ కొత్త సారథిగా ఎన్నికయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే అటువైపుగా అధిష్టానం కూడా కసరత్తు చేసింది. అతనికి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర నాయకత్వానికి కూడా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే చాలా కీలకమైన భవిష్యత్తులో అత్యంత కీలకమైన రోజులుగా ఆ బీజేపీ అధిష్టానం భావిస్తా ఉంది. సో దాంట్లో భాగంగానే ఈటల రాజేందర్ ను బీజేపీ అధ్యక్షుడిగా చేస్తే వచ్చే బీజేపీని మరింత బలపరిచి అధికారంలోకి రావాలనే ఒక పట్టుదలతో, ఒక వ్యూహంతో ఇలాంటి రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక
ఈ ఈటల రాజేందర్ పేరును సూచించినట్టుగా తెలుస్తోంది, ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈటల రాజేందర్ ఎన్నికకు సంబంధించి చాలా ప్రధాన అంశాలు తెరపైకి వస్తున్నాయి. సో ఈటల రాజేందర్ వైపే బీజేపీ అధిష్టానం ఎందుకు మొగ్గు చూపింది అనే దానిపైన రకరకాల చర్చలు జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం బీజేపీ తెలంగాణలో గత కొద్ది సంవత్సరాలుగా అంటే గడిచిన కొద్ది రోజులుగా ఓటు బ్యాంకును పెంచుకుంది, క్రమంగా సీట్లు పెంచుకుంటుంది. సో దీనికి తోడు ఈటల రాజేందర్ సంబంధించినటువంటి ఒక ప్రధాన సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో ఈటల రాజేందర్ కు బీసీ సామాజిక సంబంధించిన వ్యక్తితో పాటుగా అదనంగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి నేతగా ఉన్నారు. తెలంగాణకు సంబంధించి తెలంగాణ మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంపై పూర్తి ఒక అవగాహన, ఏ జిల్లాలో ఏముంది, ఎలాంటి అంటే రాజకీయంగా కావచ్చు, సామాజికంగా, ఆర్థికంగా అన్ని కోణాలపైన ఒక అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఈటల రాజేందర్ అయితే బాగుంటుందని చెప్పేసి బీజేపీ అధిష్టానం భావిస్తోంది. సో దీంతో పాటుగా రాజకీయంగా ఇటీవల కాలంలో తెలంగాణలో ఎక్కువగా బీసీ అంశం చుట్టే రాజకీయాలు జరుగుతున్నాయి. బీసీ ఆ నినాదం చుట్టే రాజకీయాలు జరుగుతున్న క్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కూడా బీసీఏ ఉండాలని ఒక తలంపుతో తెలుస్తోంది. సో గతంలో కూడా మొన్నటి బీజేపీ నాయకత్వం, కేంద్ర నాయకత్వం కూడా మోడీ, అమిత్ షా కూడా ఒకటే ప్రకటించారు. ఒకవేళ తెలంగాణ కనుక అధికారంలోకి వస్తే బీసీ నాయకుడే ముఖ్యమంత్రి అవుతాడని కూడా ప్రకటించారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీ చుట్టే రాష్ట్ర రాజకీయాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక నుంచి వచ్చే పెద్ద పదవులన్నీ కూడా అధ్యక్షుడే కాదు, భవిష్యత్తులో ఇంకా ఉన్నటువంటి ఉన్నతమైన పదవులన్నీ కూడా నేపథ్యంలో వాళ్ళు బీజేపీ అధిష్టానం చెప్తున్నది ఏంటంటే ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి అధికారంలోకి వస్తే ఎలాగో బీసీలకు ముఖ్యమైన పదవులు దక్కవు, అంటే ముఖ్యమంత్రి పదవులు దక్కవు. ఎందుకంటే బీఆర్ఎస్ లో ఇప్పటికే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇంకా వాళ్ళకు తప్ప మరొకరికి ఈ ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం లేదు. ఇక కాంగ్రెస్ కు వస్తే ఇప్పటి వరకు చరిత్రలో చూసుకుంటే బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవు. సో ఇక్కడ అల్టిమేట్ గా బీజేపీ ఒకవేళ అధికారంలోకి వస్తే బీసీని ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేస్తాము అనే ఒక మెసేజ్ ను పంపడానికే ఈ రోజు ఈటల రాజేందర్ ను బీసీ సంబంధించిన సామాజిక వర్గం సంబంధించినటువంటి ఈటల రాజేందర్ ను బీజేపీ అధ్యక్షుడిగా చేసినట్టు కనపడుతోంది. సో బీసీలో ఒక భరోసా నింపే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో ఈటల రాజేందర్ ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇప్పటికే ముదిరాజు, మున్నూరు కాపు, గౌడ ఈక్వేషన్ తో, యాదవ్ ఈక్వేషన్ తో బీజేపీ ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సో మున్నూరు కాపుకు సంబంధించినటువంటి బండి సంజయ్ కేంద్ర మంత్రిని ఇచ్చారు, లక్ష్మణ్ కు రాజ్యసభ సభ్యులు ఉన్నారు, సో అరవింద్ ఎంపీగా ఉన్నారు. సో ముదిరాజులు కూడా ఎక్కువ బీసీలో ఎక్కువగా ఉపకులంగా ఉంటున్నారు కాబట్టి వారికి కూడా న్యాయం చేసినట్టయితే, అంటే ఈటల రాజేందర్ కు బీజేపీ అధ్యక్షుని ఇస్తే ముదిరాజులు కూడా పూర్తి స్థాయిలో బీజేపీ వైపు వచ్చే అవకాశం ఉంటుంది. సో మున్నూరు కాపులు ఇప్పుడు అల్టిమేట్ గా ఎక్కువ బీజేపీ వైపు ఉన్నారు. ఇక ఇతరత్ర బీసీ వర్గాలందరినీ కూడా ఆకర్షించి బీసీలో అండతో నెక్స్ట్ అధికారం రావాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఏదేమైనా ఈటల రాజేందర్ బీజేపీ అధ్యక్షుడిగా ఖరారైనట్టుగా తెలుస్తా ఉంది. సో 2021లో అంటే దాదాపు 4 సంవత్సరాల క్రితము ఈటల రాజేందర్ బీజేపీలో జాయిన్ అయ్యారు. సో అప్పట్లో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినటువంటి ఈటల రాజేందర్ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వచ్చి రాగానే 2021 జూన్ లో ఢిల్లీకి వెళ్లి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సో మొదటి నుంచి కూడా ఈటల రాజేందర్ కమ్యూనిస్టు భావజాలం కలిగిన వ్యక్తి. సో పార్టీలో బీజేపీలో అంటే పూర్తిగా విరుద్ధ భావజాలం కలిగినటువంటి బీజేపీలో కాషాయంలో చేరిన కొద్ది రోజుల్లో కాస్త ఇబ్బంది పడ్డట్టు అనిపించినా త్వరితగమైన అంటే కాలక్రమేణా ఆ బీజేపీ సిద్ధాంతాన్ని కొంత అలవాటు చేసుకొని ఆ పార్టీలో తనదంటూ కీలకంగా మారారు. సో తనదంటూ ముద్ర వేసుకున్నారు. సో ఎంపీగా అయిన తర్వాత మాత్రం ఢిల్లీలో అత్యంతంగా అంటే బీజేపీకి సంబంధించిన పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. సో అప్పటి నుంచే ఈటల రాజేందర్ వైపు మొత్తం అధిష్టానం చూపును ఈటల రాజేందర్ వైపు తిప్పుకున్నట్టుగా తెలుస్తోంది. సో అప్పటి నుంచే మల్కాజ్గిరి ఎంపీగా అయినప్పటి నుంచి ఢిల్లీలో ఈటల రాజేందర్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడని చెప్పవచ్చు. ఈటల రాజేందర్ దృష్టిని కేంద్ర పెద్దల దృష్టిలో పడ్డట్టుగా తెలుస్తుంది. అప్పటి నుంచే ఈటల రాజేందర్ పేరు బీజేపీ అధ్యక్షుడిగా ఉంటుందని చెప్పేసి ప్రచారం జరిగింది. మొత్తానికి ఈటల రాజేందర్ పేరు
ఫైనల్ అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే ప్రస్తుతానికి ఈటల రాజేందర్ తో పేరు మరొకరి పేరు కూడా వినపడతా ఉంది. సో అది రామచంద్రరావు. సో రామచంద్రరావు పేరును ఆర్ఎస్ఎస్ వాళ్ళు మొదటి నుంచి కూడా రామచంద్రరావు వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే సైద్ధాంతిక భావజాలంతో ఉన్నట్టు మొదటి నుంచి పార్టీలో ఉన్నాడు, సీనియర్ గా ఉన్నాడు కాబట్టి ఆర్ఎస్ఎస్ రామచంద్రరావును తెర మీద తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే బీజేపీ పెద్దలు మాత్రం అమిత్ షా, మోడీ మాత్రం రాష్ట్రంలో అధికారం రావాలంటే కొన్ని నిర్ణయాలు తప్పవు. సో పార్టీలో కొత్తగా చేరిన వారికి కూడా ప్రాధాన్యత ఉంటుంది, ఉన్నత పదవులు వస్తాయని చెప్పేసి ఒక అవకాశం ఇచ్చినట్టయితే భవిష్యత్తులో మరికొంతమంది పార్టీలో చేరుతారు. సో దీని ద్వారా కూడా బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని, బీజేపీ సిద్ధాంత భావజాలాన్ని వ్యాప్తి చెందించేలాగా చేయొచ్చు. రాధాకృష్ణ, మీరు అంటున్నట్లు ఒకవేళ కొత్త వారికి అవకాశం ఇస్తే రానున్న రోజుల్లో బీజేపీకి కొత్త వారు చేరే అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి ఆలోచన అయినప్పటికీ కూడా బీజేపీ ఎక్కువగా సిద్ధాంతాలని ఫాలో అవుతుంది, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారిని కూడా ఎక్కువగా ఫాలో చేస్తుంది. కాబట్టి ఆ రకంగా ఆ లెక్కన చూస్తే రాజాసింగ్ కానివ్వండి, లక్ష్మణ్ కానివ్వండి, వీళ్ళు కూడా వస్తారు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే బీజేపీ అధ్యక్షుడు ఎంత కీలకమో గత ఎన్నికల్లో మనం చూసాము రిజల్ట్స్ కూడా. అప్పుడు బండి సంజయ్ ఉన్నప్పుడు దాన్ని ఆల్మోస్ట్ తెలంగాణలో సెకండ్ పొజిషన్ తీసుకొచ్చారు. తర్వాత అధ్యక్షుడు మార్చిన తర్వాత ఎవరనే ఒక డైలమాలో ప్రజలు దాన్ని థర్డ్ పొజిషన్ తీసుకొచ్చారో అది మనం చూసాం. సో ఇప్పుడు ఎవరైతే ఆ పొజిషన్ లోకి వెళ్తున్నారో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆర్ఎస్ఎస్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ అంశం పైన ఏమైనా వ్యతిరేకత తీసుకొచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు బీజేపీలో సొంత కుంపటి ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చు ఒకవేళ ఈటెలా గనక ఫస్ట్ పొజిషన్ లోకి వస్తే. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ ఒక పేరును మాత్రమే సూచించింది. అల్టిమేట్ గా వాళ్ళు కూడా కోరుకున్నది ఏంటంటే తెలంగాణలో అధికారం రావాలని చెప్పేసి. సో ఇటీవల కాలంలో తెలంగాణనే కాదు చాలా రాష్ట్రాల్లో పార్టీలో కొత్తగా చేరిన వారు అధ్యక్షులు, ముఖ్యమంత్రులు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి బీజేపీ తరఫున. సో ఆర్ఎస్ఎస్ చెప్తుంది ఏంటంటే సిద్ధాంత పరంగా అయితే బాగుంటుంది, తన ప్రపోజల్ కు ఒక పేరును మాత్రమే సూచించారు. అల్టిమేట్ గా పార్టీ అదే విధంగా బీజేపీ బలపడాలి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం బలపడాలనే ఒక ఉద్దేశం ఉంది. కాబట్టి కొత్త వ్యక్తులను చేర్చుకుంటే అది మరింత అవుతుంది. సో కొంతమంది చేర్చుకునే అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగానే ఈటల రాజేందర్ సంబంధించినటువంటి అధ్యక్షుడి పేరు ఖరారు చేసే అవకాశం కనబడతా ఉంది. సో గతంలో ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి కూడా ఇప్పుడే కాదు ప్రతి అధ్యక్షుడు వెనుక కూడా ఏ రాష్ట్రంలో జరిగినా ఆర్ఎస్ఎస్ ఒక పేరును సృష్టించే అవకాశం ఉంటుంది. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ అధికారమే ఫైనల్. కాబట్టి రాష్ట్రంలో పార్టీ బలపడాలి. అదే సందర్భంలో అధికారం రావాలంటే కొన్ని నిర్ణయాలు తప్పవు. ఎందుకంటే కొత్తగా చేరిన వారికి కూడా అవకాశాలు ఇస్తే ఇంకా కొంతమంది కీలకమైనటువంటి అంటే కొన్ని సామాజిక కోణంలో చూడాలి, సామాజిక వర్గ కోణంలో చూడాలి, నేతల అంటే ఎంత బలమున్నటువంటి నాయకత్వం కలిగినటువంటి నేతలను కూడా పార్టీలో చేర్చుకుంటే అది అల్టిమేట్ గా పార్టీకి లాభపడుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తులను రాష్ట్రంలో ఆయా రాష్ట్రాల్లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులను, బలమైన నేతలను, బలమైన సామాజిక వర్గం కలిగిన నేతలను పార్టీలో చేర్చుకోవాలి. సో అలాంటి సందర్భంలో కొన్ని మొదటి నుంచి కూడా సిద్ధాంత పరంగా ఉన్నటువంటి కొన్ని వాటిని పక్కన పెట్టాల్సి వస్తుంది. సో దానికి కూడా కారణం ఏంటంటే రాష్ట్రంలో అధికారం రావాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి నిర్ణయాలు తప్పవని చెప్పేసి ఇప్పటికే అధిష్టానము క్లియర్ కట్ గా ఆర్ఎస్ఎస్ కావచ్చు అంతా కూడా ఒక వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈటల రాజేందర్ పేరు కూడా ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. రామచంద్రరావు పేరు తెరపైకి ఉన్నప్పటికీ ఏదైనా ఒక అద్భుతం జరిగితే తప్ప ఆర్ఎస్ఎస్ మరింత తీవ్ర ఒత్తిడి పెంచితే తప్ప రామచంద్రరావు పేరు పరిశీలించే అవకాశం కనబడుతుంది తప్ప దాదాపుగా ఈటల రాజేందర్ వైపే అధిష్టానం మొగ్గు. అయితే రాధాకృష్ణ, ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఈ రోజు నామినేషన్ ఒకరే వేస్తారు, వారే ఫైనల్ అవుతారన్న ఊహాగానాలకు ఇది ఎంత మేర పాసిబిలిటీస్ ఉన్నాయి? ఒకరే వేస్తారు, ఎందుకంటే నిన్నటి వరకు కూడా రాజాసింగ్ నేను కూడా నామినేషన్ వేయబోతున్నాను, నాకు కూడా పిలుపు వచ్చింది అంటూ కూడా కమెంట్స్ చేస్తారు. కాబట్టి సో నామినేషన్లు ఎంతమంది వేయబోతున్నారు ఈ రోజు? సునీత, అంటే ఏదైనా బీజేపీ అధిష్టానం అంటే క్రమశిక్షణగా ఒక పార్టీ పరంగా ఒక నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఆ నిర్ణయాన్ని అందరూ కూడా నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు అందరూ ఫాలో కావాల్సి ఉంటుంది. సో ఇప్పటికే ఈ ఎన్నికకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించినటువంటి మొత్తంగా కూడా చూసుకునేందుకు ఇద్దరిని రాష్ట్రానికి సంబంధించి ఇద్దరిని పంపించారు. సో ఒకరు కేంద్ర మంత్రి శోభ కావచ్చు, అదే విధంగా సునీల్ బన్సల్, వీళ్ళిద్దరి మొత్తంగా పర్యవేక్షణలోనే ఈ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక జరుగుతోంది. వాళ్ళిద్దరికి కూడా కేంద్ర పెద్దలు, బీజేపీ పెద్దలు ఒక సందేశాన్ని పంపించారు. సో 4-5 పేర్లతో వేసి ఎన్నికయ్యే కన్నా ఒకరినే చూసి అందరూ సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాం,
ఒకరినే రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తే బాగుంటుంది, ఆ ఒక్కరితోనే నామినేషన్ వేపిస్తే బాగుంటుందని చెప్పేసి కేంద్రం కూడా భావిస్తోంది. కేంద్ర పెద్దలు, బీజేపీ పెద్దలు, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం కూడా అదే విధంగా మెసేజ్ పాస్ చేస్తుంది. సో తమలో తమకు ఎలాంటి విభేదాలు లేవు, అందరూ కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకున్నాం, ఒకరినే చేద్దామని, ఒకరితోనే నామినేషన్ వేయించి అతన్నే రాష్ట్ర అధ్యక్షుడిగా చేయిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ ఈటల రాజేందరా లేకుంటే ఎక్సా ఒక్కరితోనే నామినేషన్ వేయించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దాంట్లో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎవరు ఆ ఒక్కరు నామినేషన్ వేసేది అనేది తేలిపోనుంది. సో దాదాపుగా ఈటల రాజేందర్ అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కేంద్ర పెద్దల నుంచి కావచ్చు, రాష్ట్ర నాయకత్వం నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఈటల రాజేందర్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. సో మరి కొద్ది గంటల్లోనే బీజేపీ పెద్దల నుంచి కూడా ఈటల రాజేందర్ కు ఫోన్ ద్వారా సమాచారం అందుతుంది. ఆ వచ్చే సమాచారం ఆధారంగానే ఈటల రాజేందర్ మధ్యాహ్నం 2 గంటల తర్వాత నామినేషన్ వేయబోతున్నారు. ఒక్కరే నామినేషన్ వేస్తాడు కాబట్టి రేపు ఎన్నిక ఉంది. ఎన్నిక తర్వాత అధికారికంగా ఈటల రాజేందర్ అంటే బీజేపీ కొత్త సారథిగా ఈటల రాజేందర్ పేరు అధిష్టానం ఖరారు చేసే అవకాశం కనబడుతోంది. సో ఒకవేళ కనుక ఈటల రాజేందర్ బీజేపీ అధ్యక్షుడిగా అయితే, రాష్ట్ర అధ్యక్షుడిగా అయితే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో చాలా ఆసక్తికర పరిణామాలు జరుగుతాయి. ఎందుకంటే ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. సో ఒక హోందాగా వ్యవహరించే వ్యక్తిగా ఉన్నారు. తెలంగాణ సమాజంలో అందరి పట్ల తెలంగాణ ప్రజల్లో కొంత సముచిత స్థానం, మంచి ఆదరణ కలిగిన వ్యక్తిగా ఈటల రాజేందర్కు ముద్ర ఉంది కాబట్టి అది అల్టిమేట్ గా బీజేపీ లాభం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో రాజకీయంగా కూడా చాలా కీలక పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ లో చాలా మంది ఈటల రాజేందర్ కు అత్యంత సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఏదైనా భవిష్యత్తు దృష్ట్యా బీఆర్ఎస్ నుంచి కూడా కొంతమంది కీలక నేతలు బీజేపీలోకి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా బీజేపీ అధిష్టానం భావిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ కు రాష్ట్ర అధ్యక్షుడికి ఇచ్చే అవకాశం కనబడుతోంది. సో ఏది ఏమైనా రేపు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనేది తేలిపోనుంది. సో అధ్యక్షుడి ఎన్నిక తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. సో ఇప్పటికే బీసీల అంశం చుట్టూ రాజకీయాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఈటల రాజేందర్ కనుక అధ్యక్షుడు అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఎలా పరిణామాలు ఉంటాయి, కాంగ్రెస్ ఏం చేయబోతుంది, బీఆర్ఎస్ ఏం చేయబోతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. సో మొత్తం మీద అటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరనే ఉత్కంఠకు రేపు బ్రేక్ పడబోతుంది. మొత్తం మీద రేపు అధికారికంగా బీజేపీ అయితే ప్రకటించబోతున్నారు. మరి ఈ రోజు నామినేషన్లు అనుకున్నట్లుగా ఈటల రాజేందర్ మాత్రమే వేస్తారా, లేదంటే ఇంకా ఎవరైనా తెరపైకి వస్తారనేది మాత్రం వేచి చూడాల్సిందే.